యేసుక్రీస్తు వారు తన శరీరంలో ఉన్నప్పుడు పాపం చేయలేదు. అంటే ప్రతి అవయవానికి ఒక నిబంధన ఉంది. ఇక్కడ పౌలు గారు తన శరీరంలో ఉన్నప్పుడు నిబంధన కలిగి బ్రతుకుతున్నాడు. అంటే తన శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ ఒక నిబంధన పెట్టుకున్నాడు, తప్పు చేయకుండా, పాపం చేయకుండా. ఈరోజు సమాజంలో ఇది లేకనే ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, ఎన్నో రేపులు జరుగుతున్నాయి. వీటి వెనకాల అవయవాలకు నిబంధన లేకపోవడమే ప్రధానమైన కారణము. ఈరోజు కన్నులకు నిబంధన లేదు, అందుకనే మోహపు చూపు. కన్నులతో చూశాడు, శరీరంతో అనుభవిస్తున్నాడు. కన్నులతో చూశాడు, ఒప్పుకోకపోయినా బలవంతంగా తీసుకువెళ్ళి పాడు చేస్తున్నాడు. అంటే కన్నులకు నిబంధన లేదు, శరీరంలో ఉన్న అవయవాలకు నిబంధన లేకపోవడం వలన మనిషి పాపం చేస్తాడు. అదే శరీరంలో ఉన్న అవయవాలకు నిబంధన ఉంటే మనిషి పాపం చేయడు.